पंचमासयुक्तायां सप्तयुक्तायां शुभकर्णये वन्दे विशिष्टायां अस्यां शुभदिनो राजावरणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्द्र इन्द्रश्चान्विष्टराष्ट्रन्धारयता బ్రహ్మోత్సవమునందు సుమారు 20 సంవత్సరములుగా శ్రీయుతులు చెన్నారావు గారు శ్రీ స్వామివారి యొక్క చరిత్ర గురించి స్వామివారి యొక్క కీర్తనలను మరియు ఆడియో రూపంగా కానీ వీడియో రూపంగా కానీ రచించి 50 మంది భక్తులకు తెలియజేయాలని సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు భక్తులు తెలియజేయవలసిందిగా వారిని కోరుతూ ఆరోగ్య ఐశ్వర్యంలో వారిని అనుగ్రహిస్తూ ఆకాంక్షిస్తూ స్వామిని ప్రార్థిస్తూ నెలలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు చేస్తున్నటువంటి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. భక్తులారా, మేము ఆది నరసింహ యూట్యూబ్ ఛానల్ నుంచి గత సంవత్సరం ఇదే బ్రహ్మోత్సవాల్లో విడుదల చేసినటువంటి స్వామి యొక్క బ్రహ్మోత్సవ విశేష వైభవాన్ని గురించి ఒక పాట రూపంలో అందివ్వడం జరిగింది. అలాగే గత నరసింహ జయంతి రోజున చేసినటువంటి గోవిందనామాల వల్ల భక్తులు నిరంతరం గోవిందనామం స్మరిస్తే దాని ఫలితం ఎంత ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ గోవిందనామాలను అందివ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా స్వామివారికి మనం ప్రతిరోజు నిత్యం సమర్పించేటువంటి నీరాజనం అనేది చాలా ముఖ్యమైనది. భక్తులకు హారతి అనేది స్వామి దగ్గర తీసుకోవడం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరి నీరాజనం అనేది ప్రతి వాహనానికి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో స్వామి విశేషంగా మనకు దర్శనమిస్తున్నప్పుడు స్వామివారికి విశేషంగా నీరాజనం సమర్పించే ఉద్దేశంతోనే ఈ పాట రాయడం జరిగింది. ఇది కూడా భక్తులందరికీ ఆ స్వామి యొక్క ఆశీర్వాదాలు మనము ఇచ్చినటువంటి భక్తితో అర్పించేటువంటి నీరాజనంతో మనకు ఎల్లవేళలా లక్ష్మీ నరసింహస్వామి వారు ఆశీస్సులు, ఐశ్వర్యము, ఇతర ఆరోగ్యము అన్ని ప్రసాదిస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము ఈ రిలీజ్ చేసినటువంటి ఈ పాట యొక్క ప్రాశస్త్యము భక్తులందరూ స్వామివారి సేవలో సదా తరించి స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతూ నమస్కరిస్తూ అందరికీ మరొకసారి బ్రహ్మోత్సవ కాలంలో శ్రీవారిని దర్శించండి, వీక్షించండి, తరించండి. శుభం కూడా. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలిసినటువంటి నవనారసింహస్వామి క్షేత్రాలలో
అతి ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం శ్రీమతి లక్ష్మీ నరసింహస్వామి. ఈ స్వామివారికి ప్రతి ఏటా పాల్గొన మాసంలో అత్యంత వైభవంగా 15 రోజుల పాటు నిర్విఘ్నంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తరుణంలోనే మన కార్తికేయ డిజిటల్స్ వారు కార్తీక్ కావచ్చు, చక్రి కావచ్చు, స్వామివారి వైభవాన్ని భక్తులకి మరింత చేరువ చేయాలనే ఒక తపనతో చిన్నారావు గారి రచయితలో స్వామివారి ఆశీస్సులతో ఆ బ్రహ్మోత్సవాలు ఏవైతే ఈ 15 రోజుల పాటు నిర్విఘ్నంగా స్వామివారు భక్తులకి దర్శనమిస్తూ అలసిపోతున్నాడనే భావంతో, భక్తి భావంతో స్వామివారికి నీరాజనం అనే పేరుతో ఈ బ్రహ్మోత్సవాలకి ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా భక్తులు ఎవరైతే స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారో భక్తి భావంతో మనం ఫలమైన, పుష్పమైన, నీరైనా అది అందిస్తే అది స్వామివారికే చెందుతుంది అని చెప్పడంలో చిన్నారావు గారి కృషి ఎంతో ఉంది. దానికి మా మిత్రులు అయినటువంటి కార్తీక్ చక్రి కూడా తోడ్పాటు అందిస్తూ ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాల వైభవాన్ని భక్తులకు మరింత చేరువ చేయాలనే ఆలోచనతో ఇటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి గుడిలో ఉన్నటువంటి ఈవో గారు కావచ్చు, అధికారులు కావచ్చు మాకు నిత్యం సహకరిస్తున్నారు. వారందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలకి సమర్పించడంలో మన చిన్నారావు గారు సార్ కావచ్చు, మన చక్రి కావచ్చు, కార్తీక్ కావచ్చు, ఇలాగే ప్రతి బ్రహ్మోత్సవానికి ఒక సాంగ్ రిలీజ్ చేసి భక్తులకి చేరవేయడంలో వారి కృషిని అభినందిస్తూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహ. నమస్కారం. ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ నమః. స్వామివారి బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు కన్నుల పండుగ జరుగుతాయి. కదిరిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భాన్ని, భక్తిభావాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఆలోచనతో రచయిత చిన్నారావు సార్ గారు ఈ భక్తి విరాజనం అనే సాంగ్ ని రూపొందించడం జరిగింది. వారి సహకారంతో కార్తికేయ డిజిటల్స్ మా తరపు నుంచి, మా మిత్రులు చక్రీ తరపు నుంచి మేము దాన్ని రూపొందించాము. దీనికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి, స్వామివారి భక్తిభావాన్ని మనం అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతోనే, ప్రతి ఒక్కరూ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం అయితే జరిగింది. ఓం నమో లక్ష్మీ నరసింహాయ.